వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 50%, 70%, 90% డిస్కౌంట్, క్లియరెన్స్ సెల్, లిమిటెడ్ టైం ఆఫర్. ఈ మాటలు చూసి వెంటనే కొనుగోలు చేసే భారీ నష్టాలు తప్పకపోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు, ఫేక్ లింకులు సృష్టించి సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. డిస్కౌంట్ పేరుతో జరుగుతున్న ఈ కొత్త మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ సైబర్ వల ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. డిస్కౌంట్ పేరుతో డిజిటల్ దోపిడీ. ఎస్, డిస్కౌంట్ల పేరుతో డిజిటల్ దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు పండగల సీజన్ కూడా రాబోతుంది. అమాయకులు వలవేయడానికి ఈ సైబర్ నేరగాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. 50%, 70%, 90% అంటూ భారీ డిస్కౌంట్లు ఇచ్చి ఆఫర్లు ఇస్తారు. ఫస్ట్ క్లియరెన్స్ సెల్ పేరుతో ఖాతాలు ఖాళీ చేసే ప్లాన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ ఆఫర్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే అని కూడా చెప్తుంటారు. ఇంత పర్సంటేజ్ ఇస్తే ఇంత పర్సంటేజ్ మీకు ఉంటుందని చెప్తారు. ఇంత డిస్కౌంట్ వల్ల మీకు ఇంత లాభం ఉందని చెప్తారు. పండుగ ఆఫర్లు, ఫేక్ వెబ్సైట్లతో భారీ మోసాలు. పండుగలు వస్తున్నాయి. ఇప్పుడు ఆషాఢ మాసం, వారాహి నవరాత్రులు ఉన్నాయి. అలాగే ఇంకా అన్ని పండగ సీజన్ అన్నమాట. ఇటు శ్రావణ మాసం కావచ్చు, ఇటు తర్వాత కార్తీక మాసాలు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పండుగలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ అదును చూసుకొని సైబరు వల పన్నుతుంది. ఖచ్చితంగా అత్యాశకు పోతే డబ్బు మొత్తం మాయమైపోతుంది. ఈ డిస్కౌంట్కి ఇన్ని ఆఫర్లు వస్తాయి, ఇన్ని అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా పప్పులు అయితే కాలేస్తారు. ఇదే సైబర్ మోసగాళ్ల ఎత్తుగడ. ఖచ్చితంగా ప్రముఖ ఈ కామర్స్ సైట్లలా కనిపించే నకిలీ వెబ్సైట్లు, అలాగే వాట్సాప్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్, ఈమెయిల్ ద్వారా ఫేక్ లింకులు. మనకి వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఫేక్ లింకులు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది పడితే అది ఫస్ట్ ప్రెస్ చేయకూడదు. చదువుకున్న వాళ్ళకంటే కొంచెం అర్థం చేసుకోవాలి. చదువు లేని వాళ్ళకి పక్కవారు తెలియచేసుకునేలా చెప్పుకోవాలి. లేదంటే తెలియకపోతే ఎవరన్నా అడగండి, సంప్రదించండి. లిమిటెడ్ టైం సేల్, స్టాక్ క్లియరెన్స్ అంటూ హడావిడి సృష్టించడం. ఖచ్చితంగా లిమిటెడ్ టైము, స్టాక్ క్లియరెన్స్ అని హడావిడి చేయడం కూడా చేస్తుంటారు. మీరు ఇవన్నీ చూస్తూనే ఉంటుంటారు. ఫేక్ వెబ్సైట్లు కూడా ప్రెస్ చేస్తుంటారు కొంతమంది. అలాగే వావ్ అమెజాన్ డీల్కి సంబంధించి అప్ టు 80% ఆఫర్ అంటే ఇట్లా ఎస్ఎంఎస్లు వస్తాయన్నమాట. వాటికి సంబంధించి కూడా చాలా అలర్ట్ ఉండాలి. ఫస్ట్ ముందే డబ్బు చెల్లించమండి అంటూ ఉచ్చులోకి లాగడం. ముందే డబ్బు చెల్లించమని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అసలు ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్త అయితే ఉండాలి. ఫస్ట్ ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్. ఎస్, ఇటువంటి సంకేతాలు మనకి పండగ ఆఫర్లలో వస్తుంటాయి, లేదా విడిగా కూడా వలపన్నుతుంటారు సైబర్ నేరగాళ్ళు. వీటి వల్ల ఈ పండుగల ఆఫర్లకి కాస్త అట్రాక్ట్ అవుతారు జనాలు. నమ్మశక్యం కానంత తక్కువ ధరలు. అధికారిక వెబ్సైట్ కాకుండా యూపీఐ బ్యాంక్ ఖాతాకు చెల్లింపు. కస్టమర్ రివ్యూలు, సెల్లర్ రేటింగ్ లేకపోవడం. అధికారిక వెబ్సైట్ కాకుండా యూపీఐ బ్యాంక్ ఖాతాకు చెల్లిస్తారన్నమాట. ఏదైనా సరే అంటే ఇంత తక్కువ ధరకు వస్తున్నాయా ఇలానా అని చెప్పి ఆలోచిస్తుంటారు కదా కొంతమంది. సెక్యూర్ చెక్అవుట్ లేకుండా ముందస్తు చెల్లింపుల ఒత్తిడి. సెక్యూర్ చెక్అవుట్ లేకుండా ముందస్తుల చెల్లింపు ఒత్తిడి ఉంటుంది. ఖచ్చితంగా మనకి సెక్యూరిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఏ లింకులు పడితే ఆ లింకులు, ఏ వాట్సాప్ మెసేజ్లు ఏవి పడితే అవి క్లిక్ చేయకూడదు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ గమనించండి. పండుగల సీజన్ కూడా రాబోతుంది. స్కాన్లు కూడా ఏవి పడితే అవి స్కాన్ చేయకూడదు ఫోన్లతో. ఖచ్చితంగా ఇలా చేస్తే మోసపోరు. అధికారిక ఈ కామర్స్ సైట్ల ద్వారానే కొనుగోలు చేయడం. వెబ్సైట్ యూఆర్ఎల్ నిజమో కాదో తప్పక పరిశీలించండి. ఖచ్చితంగా అపరిచితులు పంపిన షాపింగ్ కూపన్లు, లింకులు కూడా ఓపెన్ చేయొద్దు. షాపింగ్కి సంబంధించి పండగ సీజన్లు వస్తున్నాయి, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు మంచి ఆఫర్ వస్తుంది, మీరు మంచిగా తీసుకుంటారు, చేస్తారని చెప్పి కూడా చెప్తుంటారు. అవి కూడా ఓపెన్ చేయొద్దు. తెలియని యూపీఐ ఐడీలు, వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపొద్దు. ఇవి తెలియని వాటికి సంబంధించి, యూపీఐకి సంబంధించి, స్కానర్లకు సంబంధించి అసలు పంపించొద్దనే చెప్తున్నారు. ఇక్కడ చూడాలి, మీరు యూఆర్ఎల్ తనిఖీ చేయండి. అంటే వెబ్సైట్లు కూడా మన పర్సనలే మంచివి ఉండాలి. ఏవి పడితే అవి క్లిక్ చేస్తే మైనస్ అయిపోతారు. హెచ్టిటిపిఎస్ ఉంటే సురక్షితం. బడమైన చెల్లింపు విధానాలు ఉపయోగించండి. అధికారిక యూపీఐ యాప్ ద్వారానే చెల్లించండి. మన యూపీఐ యాప్ ద్వారానే మన చెల్లింపులు అనేది ఉండాలి. మన వెబ్సైట్ ద్వారానే మనం దానికి సంబంధించి ఓపెన్ చేసుకోవాలి. కానీ పక్కవారు పంపించింది క్లిక్ చేయకూడదు. ఈ పండుగ సీజన్లో అసలు చేయకూడదు. ఖచ్చితంగా మనం ఒకవేళ మోసపోతే బ్యాంకుకు వెంటనే సమాచారం ఇచ్చేయాలి. అలాగే పేమెంట్ రసీదులు, స్క్రీన్ షాట్లు భద్రపరచండి. ఎందుకంటే పేమెంట్ చేసిన తర్వాత మనం మోసపోయామని తెలిసిన తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట.
సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు వెంటనే కాల్ చేయండి. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మోసపోకూడదు. మోసపోతే కనుక ఈ నెంబర్‌కి కాల్ చేయండి. 1930 చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అలాగే 1930 ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీరు ఒకవేళ మోసపోయినా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే ఆ నెంబర్‌కి కాల్ చేస్తే సమస్య తీరుస్తారు. కానీ మోసపోకుండా ఉండడమే చాలా భద్రం చెప్పాలంటే. అసలు ఆలస్యం చేస్తే డబ్బు తిరిగి పొందడం కష్టమే. చెప్తున్నారు కదా! సైబర్ మోసగాళ్ళు మోసం చేసిన తర్వాత ఇంకా డబ్బు వస్తుందో, వెనక్కి రాదో గూడా డౌటే. ఎందుకంటే సైబర్ మోసగాళ్ళ వలలో పెద్ద పెద్ద వాళ్ళే పడ్డారు. చిన్న చిన్న వాళ్ళు ఒక లెక్క కాదు వాళ్ళకి చెప్పాలంటే కూడా. తెలంగాణ సైబర్ పోలీసులు హెచ్చరిక. సైబర్ పోలీసులైతే ఇప్పుడే హెచ్చరిస్తున్నారు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల నష్టపోయేది మీరే, మీ ఫ్యామిలీలో వాళ్ళే. ఎటువంటి ఆడంబరాలకి, హంగులకి పోవద్దు. వెబ్‌సైట్‌లు ఏవి పడితే అవి వాట్సాప్ సంబంధించి క్లిక్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. భారీ డిస్కౌంట్ కనిపిస్తే ముందుగా అనుమానించండి. మనకి భారీగా డిస్కౌంట్, అతిగా డిస్కౌంట్‌లు ఇస్తుంటారు కొంతమంది. ఆ డిస్కౌంట్‌లు అస్సలు నమ్మొద్దని చెప్తున్నారు. ఫేక్ ఆఫర్‌లు మోసపోయి జీవిత పొదుపులు కోల్పోవద్దు. ఫేక్ ఆఫర్‌లకు సంబంధించి మోసపోయారనుకోండి, అస్సలు జీవిత పొదుపులకు సంబంధించి కూడా కోల్పోవద్దు. ఫేక్ ఆఫర్‌లు చూసుకొని కనుక మోసపోతే నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కొనుగోలుకు ముందు ధృవీకరణ, చెల్లింపు తర్వాత కాదు. కొనుగోలుకు ముందే మనం ధృవీకరించుకోవాలి. ఇది కరెక్టా? కాదా? అసలిది ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? చెల్లించొచ్చా? చెల్లించకూడదా? అనేది చూసుకోవాలి. అప్రమత్తమైతే సైబర్ మోసాలు అసలైన ఆయుధం. అప్రమత్తమైతే సైబర్ మోసాలకు అసలైన ఆయుధం. మనం అప్రమత్తం అయ్యామనుకోండి, చాలా జాగ్రత్తగా ఉన్నామనుకోండి, వాళ్ళేం చేయలేరు ఫస్ట్. సో, జాగ్రత్తగుండాలి. చూస్తున్నారుగా సైబర్ పోలీసులు హెచ్చరికలైతే చేస్తున్నారు. తెలంగాణ సైబర్ పోలీసులు. తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు అన్ని చోట్ల ఈ సైబర్ నేరగాళ్ళ వలైతే పన్నుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన లింకులు పంపడం, లేదా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆఫర్స్ అంటూ ఏదో ఒక లింకులు పంపించడం. ఇది ఓపెన్ చేస్తే మీకు మంచి ఆఫర్ వస్తదని చెప్పడము. ఇలాగ పండుగ సీజన్‌లు వస్తున్నాయి. ఇది ఓపెన్ చేస్తే మంచి డిస్కౌంట్ వస్తుందని చెప్పడము. ఏదో పండగ సీజన్స్ కాబట్టి మనం ఆ ఆశతో ఓపెన్ చేస్తూ ఉంటాము, నష్టపోతూ ఉంటాము. కానీ ఏవి నష్టపోయేలా చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలంగాణ సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కీప్ వాచింగ్ స్పెషల్ ఫోకస్.